హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరం బాగుండాలండి. ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈరోజు ఈవినింగ్ వచ్చేసి కాజు మసాలా కర్రీ వండుతున్నాను. అలాగే ఈవినింగ్ టు మార్నింగ్ వరకు మా డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే షేర్ చేస్తాను. అంటే డైలీ ఇలాగే ఉండదులేండి. డైలీ చేసుకునే పనులు యాజ్ ఇట్ ఈజ్ ఉన్న మన వంటలు అనేవి పని విధానం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అదే డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. వీడియో అయితే చూసేయండి. అండ్ మీకు వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఈవినింగ్ అయితే మా వారికి అయితే ఛాయ్ ఇచ్చేసానండి. తను తాగేశారు. తర్వాత అంశు కోసం మిల్క్ అయితే కలుపుతున్నాను. హనీ వేసుకున్నాను 1 స్పూన్. అలాగే హాట్ మిల్క్ కప్లో వేసేసి 1 స్పూన్ బూస్ట్ అయితే వేసేసి కలిపి ఇచ్చేస్తానండి. ప్లెయిన్గా తాగట్లేదండి పాలు, బూస్ట్ వేసిస్తేనే తాగుతాడు. సో అందుకని బూస్ట్ వేసి ఇచ్చానమాట. అవి ఆరుతూ ఉన్నాయి, హాట్గా ఉన్నాయన్నమాట, ఆరబెడుతున్నాను. ఇంతలో హన్షు తన వాళ్ళ డాడీ అయితే ఆడుతూ ఉన్నారు. ఇక్కడ పాలు కూడా చల్లగా అయ్యాయి, అంటే గోరువెచ్చగా అయిన తర్వాత ఇస్తానండి. సో పట్టుకుంటుంటే పట్టుకోవద్దంట, తనే తాగుతాననేసి నా చేయి అయితే వదిలించుకున్నాడు. ఇంకా అంశు పాలు తాగడం అయితే అయిపోయిందండి. కప్పు తీసుకొని వచ్చేసాను. సో ఇంకా టీ తాగిన గిన్నెలు, పాలు తాగిన గిన్నెలని కూడా సింక్లో వేసేసాను. ఇక్కడ కొన్ని కిచెన్ టవర్ మీద పాలు పడ్డాయండి. సో అది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను వెంటనే క్లీన్ చేసేసుకుంటూ ఉంటానండి. ఈవినింగ్ స్నాక్ అయితే అంశుకి పూల్ మక్కన ఫ్రై చేసి ఇద్దామని అనుకున్నానండి. సో ప్యాన్ పెట్టేశాను స్టవ్ మీద, కళాయి కూడా పెట్టేసి నెయ్యి కూడా వేసేసానండి. పూల్ మక్కన ప్యాకెట్ బయటికి తీయగానే ఇంకా మా అంశు అయితే ఆ పూల్ మక్కన ప్యాకెట్ పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడనమాట. ఇంకా ఏదో ఒకటి సర్ది చెప్పేసి ఆ పూల్ మక్కన ప్యాకెట్ తీసేసుకొని ఇంకా ఫ్రై అయితే చేశానమాట. ఫ్రై చేసి కొంచెం గీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా నాకైతే ఆ ఉప్పు, కారము, పసుపు వేసింది అయితే షూట్ చేయడానికి అవ్వలేదండి. సో ఏడుస్తూ ఉన్నాడు అనమాట, నిద్రకొచ్చాడేమో. ఇంకా అవి అయితే పెట్టేశాను, తిన్నాడు. పూల్ మక్కన ఫ్రై చేశాను కదా, అవి అయితే తినేసి పడుకున్నాడండి. ఇంకా తనను పడుకోబెట్టేసి నేనైతే కర్రీకి అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ముందు రోజు నైట్ అండి. ముందు రోజు నైట్ ఇవైతే మా వాల్ చూసారు కదా, అంతా బ్లాక్ మార్బుల్ అయితే వేశారనమాట. అంతా బ్లాక్గా ఉంటే నచ్చట్లేదు. సో వాటిని అయితే ఆర్డర్ పెట్టామండి. ఇదిగోండి ముందు రోజు ఈవినింగ్ అయితే ఇవైతే వచ్చాయండి. మనం పోస్టర్స్ ఆర్డర్ చేసాం కదా, అదైతే వచ్చింది. ఇది చూడండి, ఈ 2 రోల్స్ వచ్చాయన్నమాట. ఇలాగా ఈ 2 రోల్సే మనకి నేను అంటించి చూపించాను కదా, అంతవరకే వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి 436 రూపీస్ అయిందండి. ఇది చూడండి, ఫస్ట్ రోల్ అనమాట. ఇది ఆ చివరి నుండి ఈ చివరి వరకే వచ్చింది. ఇంకా కింద రోల్ కూడా అంతే అనమాట, అదే సైజులో ఉంటుంది. కింద సరిపోయిందనమాట, పైకి కిందకి. ఇంకా సైడ్కి కూడా ఉంది కదా, అది కూడా తెప్పించేసి వేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ముందు రోజు ఈవినింగ్ ఏంటంటే మా వారు ఆఫీస్ నుండి రాగానే ఇంకా ఇద్దరం కలిసి ఇదైతే గోడకైతే స్టిచ్ చేసేస్తున్నాము. ఇంకా ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా, అంటే గోడకి మంచిగా స్టిచ్ చేయాలండి, లేదంటే అంటించాలన్నమాట. దీనికి ఒక ప్లాస్టర్ లాగా వచ్చింది. ఆ ప్లాస్టర్ తీసేసి మనం గోడకి అంటించేయాలి. అంటించేటప్పుడు ముడతలు పడుతూ ఉంటాయన్నమాట, జాగ్రత్తగా అంటించాలండి. సో మీకు చూపిస్తాను ప్లాస్టర్ ఎలా వచ్చిందో. చూడండి, ఈ విధంగా వచ్చిందండి. దీని కింద ప్లాస్టర్ లాగా వచ్చింది కదా, దాన్ని తీసేసి జాగ్రత్తగా గోడకైతే అంటించాలన్నమాట. చాలా నచ్చిందండి నాకైతే. ఇలా అంటించిన తర్వాత నా కిచెన్కి కొంచెం కళ అనేది వచ్చిందని చెప్పొచ్చు. చాలా బాగా ఉందన్నమాట. ఇంకా అదండి, ఆ విధంగా వాల్ పేపర్స్ అయితే తెప్పించేసి అంటించేసాము. అంటించిన తర్వాత చాలా బాగుంది. ఇంకా అంశు అయితే పడుకున్నాడు కదా, పడుకున్న తర్వాత ఇంకా కాజు మసాలా కర్రీకి అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 యాలకులు, 2 లవంగాలు, అలాగే 1 ఇంచ్ అల్లము, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు అయితే వేసుకున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకున్నాను. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్నాను. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలా వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి,
అలాగే ఒక స్పూన్ వరకు కారం అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇది ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇంకా అది ఫ్రై అవుతూ ఉంది. ఇంతలో మిక్సీ జార్ అవన్నీ కర్రీ కొన్ని గిన్నెలు అయితే యూజ్ చేసాం కదా, ఆ గిన్నెలన్నీ కూడా పైన కడిగేసుకొని సింక్లో అయితే వేసేసుకుంటున్నానండి. సో ఇక్కడైతే చూసారు కదా, మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. మంచిగా ఫ్రై అయిపోయి చూడండి మంచి కలర్లోకి వచ్చింది. అలాగే ఆయిల్ కూడా పైకి తేలింది. ఇక్కడ నా చేతిలో ఉంది చూడండి జీడిపప్పు. ఈ జీడిపప్పుని నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టేశాను కదా, ఇంకా అది వాటర్ తోటే ఒక కర్రీలో అయితే వేసేస్తున్నాను. నానబెడితే ఏంటంటే అండి, జీడిపప్పు మంచిగా ఉబ్బిపోయి కర్రీలో చాలా బాగుంటుందన్నమాట. సో 1 అవర్ ముందే నానబెట్టేశాను. ఇంకా ఇది మొత్తం దగ్గరకు అవ్వాలన్నమాట. మసాలాలన్నీ మంచిగా పట్టి దగ్గరకు అయ్యేంత వరకు మగ్గించుకొని తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. నా దగ్గర బటర్ లేదండి, అందుకే నెయ్యి వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నానండి. సో ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా కిందకి స్టవ్ ఆఫ్ చేసేసాను, కిందకి దింపేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే, నోరూరిపోతుంది కదా. చాలా బాగుందండి కర్రీ అయితే, చాలా బాగా వచ్చిందనమాట జీడిపప్పు మసాలా కర్రీ. అండ్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. చపాతీ, పుల్కా, రోటీ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేనైతే రైస్లోకనే చేశాను, చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఇంకా కర్రీ చేయడం అయిపోయింది కదా, నేను ఈవినింగ్ టైంలో ఏంటంటే అండి, ఈవినింగ్ కర్రీ చేసేది ఉంటే ఫస్ట్ కర్రీయే చేసేస్తానన్నమాట. కర్రీ చేసిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఆకలి అంటారో తెలీదు. ఇంకా డిన్నర్ టైం కల్లా మనకి ప్రిపేర్ అయి ఉండాలి కదా. సో అందుకని ముందే కర్రీ చేసేస్తే ఒక పెద్ద పని అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. సో ఈవినింగ్ కర్రీ చేసేది ఉంటే ఈవినింగ్ త్వరగానే కర్రీ చేసేస్తాను. కర్రీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నానండి. ఇంకా బెడ్రూమ్స్ కూడా ఊడ్చుకుంటూ హాల్లోకి అయితే వచ్చానమాట. ఇంకా హాలు, బెడ్రూమ్ అన్నీ కూడా ఊడ్చేస్తున్నాను శుభ్రంగా. నేను అన్నీ ఎప్పటికప్పుడు బొమ్మలు కానీ అన్నీ కూడా అండి కబోర్డ్స్లో సర్దేస్తూ ఉంటాను. కానీ మా మనిషి ఏంటంటే ఆడుకుంటాడు కదా, అన్నీ ఆడుకొని కింద వేస్తూ ఉంటాడనమాట. ఇంకా అవి సర్దడమే ఒక పెద్ద పని అయిపోతూ ఉంటుంది నాకైతే. సో అలా అయితే అన్నీ కింద పెట్టేశాడు హాల్లో. సో అవన్నీ సర్దుకుంటూ ఊడుస్తున్నానండి. ఇంకా ఇల్లు అయితే ఊడవడం అయిపోయిందండి. ఊడవడం అయిపోయిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి తెచ్చారు మా వారు, కొన్ని వెజిటబుల్స్ తెచ్చారు అలాగే. సో ఇంకా వాటిని పచ్చిమిర్చిని అయితే తొడిమలు తీసేసి కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఎందుకంటే తొడిమలతో పాటే పెట్టేస్తే త్వరగా పచ్చిమిర్చి పాడైపోతాయి. సో అందుకని తొడిమలు తీసేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా పచ్చిమిర్చి తొడిమలు తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వచ్చేసానండి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను నైట్ డిన్నర్లోకి అయితే. ఇంకా రైస్ పెట్టేసి రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఇంతలో నేనైతే గిన్నెలు రుద్దొచ్చు కదా అనేసి గిన్నెలు అయితే రుద్దేస్తూ ఉన్నాను అనమాట. సో 2 పనులు ఎట్ ఏ టైం అయిపోతున్నాయి. ఇంక ఈ గిన్నెలు అయిపోయాక అంశుకి అయితే స్నానం చేపించేసేయాలండి. ఇంకా ఇంకా తను లెగలేదు కాబట్టి నేను స్పీడ్గా చేసేస్తూ ఉన్నాను. లెగిస్తే మాత్రం పని చేసుకొని ఇవ్వడండి. ఎత్తుకోమంటాడు, అదంటాడు ఇదంటాడు, కానీ పని చేసుకొని ఇవ్వడు. సో అందుకని లెగలేదు కాబట్టి ఇంకా స్పీడ్గా చేసేస్తూ ఉన్నాను అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. సో ఇంకా గిన్నెలు అయిపోయాయండి. గిన్నెలు తీసేసి కింద పెట్టేశాను. సింక్ కూడా రుద్దేసిన తర్వాత ఇంకా వంట బల్ల ఉంటుంది కదా, దీన్ని కూడా ఫస్ట్ అయితే తడి వైపుతో వైప్ చేసేస్తున్నాను. ఇంకా క్లీన్గా నైటే ఇవన్నీ చేసి పెట్టేసుకున్నామంటే మార్నింగ్కి మనకి ఫ్రెష్గా ఉంటుంది. వంట చేయడమే ఉంటుంది అనమాట మార్నింగ్ లేచిన తర్వాత మనకి. ఇంకా ఇవన్నీ ఎక్కడక్కడ పెట్టేసి పడుకున్నామంటే మార్నింగ్కి అంత చికాకుగా ఉంటుంది కాబట్టి వంట వల్ల అనేది మనకి అంత పని చేసుకోవాలనిపించదు అనమాట, మైండ్ ఫ్రెష్గా అనిపించదు. ఇలా ముందు రోజు నైటే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నామంటే మార్నింగ్కి మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా మనం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను డైలీ ఇలాగే చేస్తూ ఉంటానండి. సో అందుకే మార్నింగ్కి నాకు ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది, మైండ్ కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయిందండి, దింపేసి పక్కకు పెట్టేశాను. అది ఉడుకుతున్నప్పుడే నేను కిచెన్ టవర్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఉడికేసింది కదా, పక్కకు పెట్టేసి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా కోలిన్ వేసేసి మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ వాటర్తో వైప్ చేశానులేండి. ఫస్ట్ వాటర్తో వైప్ చేసిన తర్వాత కోలిన్ వేసేసి మళ్ళీ రెండోసారి మొత్తం వైప్ చేసేసుకుంటున్నాను.
ఇంకా అంశు ఆఫ్టర్నూన్ అయితే అసలు పడుకోడండి, రోజు మేలుకుతూనే ఉంటాడు. కానీ ఈరోజు ఏంటో తెలియదు, ఇంకా పడుకొని పోయాడు. సో పడుకున్నాడు కదా అనేసి నాకైతే పనికైతే వీలైందనమాట. చకచక అన్నీ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే లెగిసిండండి. లేచిన తర్వాత ఇంకా అన్నం తింటావా అంటే లేదు దోశ అనేసి అన్నాడు అనమాట. సో తన కోసం అయితే దోశ వేస్తున్నాను. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా, ఇంకా గ్యాస్ స్టవ్ మీద ఇంకా నాకేం పని ఉండదులే అని అనుకున్నాను. కానీ అంశు దోశ వేయమన్నాడు కాబట్టి ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత దోశ అయితే వేయాల్సి వచ్చిందనమాట. దోశ అయితే వేసి తినిపించేశాను. తినిపించిన 1/2 అవర్ తర్వాత స్నానం అయితే చేపించానండి. ఇంకా పనులన్నీ అయిపోయాయి. ఇంకా బయట అయితే చూడండి చీకటి పడిపోయింది. ఇంకా బయట అయితే కొద్దిసేపు అటు ఇటు తిరుగుతున్నాం అనమాట, నేను మా వారు అంశు. ఇంకా వర్షం అయితే పడుతుంది. అప్పటి వరకు పెద్దగా పడి అప్పుడే ఆగినట్టుంది. చిన్న చిన్నగా జల్లు అయితే పడుతుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది బయట కూడా. కొద్దిసేపు ఒక 1/2 అవర్ అలాగా ఇంకా బయట అలా అలా మాట్లాడుకుంటూ కొద్దిసేపు గడిపేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో నైట్ రొటీన్ అయితే ఇలా అండి, నైట్ డే రొటీన్ అయితే ముగించేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా బీట్రూట్ వేసేసి పొంగనాలు అయితే వేద్దామని అనుకున్నానండి. సో అందుకని బీట్రూట్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పొంగనాలు అయితే దోశపిండి ఉంటుంది కదా, దోశపిండితో అయితే వేస్తున్నానండి. పొంగనాలు చాలా బాగుంటాయి. సో రెగ్యులర్గా బీట్రూట్ క్యారెట్ మనకి తింటూ ఉండాలి కాబట్టి, డైరెక్ట్గా తినలేము కాబట్టి దోశపిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ అలా వేసేసి చేస్తూ ఉంటానండి. పొంగనాలు చేసినప్పుడు ఇడ్లీ దోశ వీటిలోకి అయితే క్యారెట్ బీట్రూట్ ఇలా కట్ చేసేసి మిక్సీ చేసేసి ఆ ప్యూరీని వేసేసి చేసేస్తూ ఉంటానండి. ఇంకా చట్నీకి అయితే పక్కన పల్లీలు కూడా పెట్టేశాను. ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఎప్పుడు ప్లెయిన్గా పల్లీల చట్నీలో పల్లీలు ఒక్కటే కాకుండా ఇలాగ మనం ఎండు కొబ్బరి పచ్చిమిర్చి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసి చట్నీ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి కంటే కూడా ఎండు కొబ్బరి అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎండు కొబ్బరి ఫ్లేవర్ చట్నీలో చాలా బాగుంటుంది. సో అందుకని నేను ఎక్కువగా ఎండు కొబ్బరి వేసేసి చేస్తూ ఉంటాను. పచ్చి కొబ్బరి కూడా బాగుంటుంది, కానీ మాకు ఎండు కొబ్బరి ఫ్లేవర్ నచ్చిందనమాట. సో అందుకని ఎండు కొబ్బరి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే ఎండు కొబ్బరి, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 పచ్చిమిర్చి వేసేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఇక్కడ చట్నీకి పోపు కూడా పెట్టేశానండి. ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చి శనగపప్పు వేసేసి నేను పోపు పెట్టేశాను. ఇంకా మిక్సీ చేశాను కదా ఎండు కొబ్బరి పల్లీలు అవన్నీ దాంట్లో అయితే పోపు అయితే కలిపేసేసాను. ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ అయితే పొంగనాలు వేసుకుందాము. పొంగనాలకు వచ్చేసి దోశపిండిలో నేను బీట్రూట్ జ్యూస్ కలిపాను కదా, కొంచెం సాల్ట్ వేసేసుకొని పొంగనాల ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇంకా ఈ దోశపిండి ఉంది కదా, దీన్ని అయితే ఆ పొంగనాల ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకున్నామంటే మంచిగా లోపల బయట మంచిగా కుక్ అయిపోతుందండి ఈవెన్గా. సో మూత పెట్టేశాను. సో కుక్ చేసుకున్నాను చూడండి, లోపల బయట కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇంకా టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకుందామంటే మొత్తం కూడా మంచిగా కుక్ అయిపోతుందండి. ఫస్ట్ వాయి అయితే నేను అంశు కోసం ప్లెయిన్గా వేసానండి, ఆనియన్ కానీ ఏమీ వేయలేదనమాట. ఉప్పు ఒక్కటి వేసేసి వేసానమాట. నెక్స్ట్ వాయిలో కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇంకా మీరు కావాలంటే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవన్నీ వేస్తే మా వారు కొంచెం నచ్చదనమాట. సో అందుకని నేను ఆనియన్స్ ఒక్కటే వేసుకున్నానండి. ఆనియన్స్ ఒక్కటి వేసుకున్నా కూడా బాగుంటుంది. సో మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. సో నైటే నేను అన్ని కిచెన్ టవర్ కానీ గిన్నెలు కానీ అన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్కి డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే త్వరగా అయిపోతూ ఉందన్నమాట. సో అందుకనే రెగ్యులర్గా నేను ఇలాగే చేస్తూ ఉంటాను. సో ఇదండి నా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అయితే. సో వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.